ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. సో ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చూస్తే గనక ఇశ్రాయేలీలు మాంసాపేక్ష గలవారే. మాంసం కోసం దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు దేవుడు మోషే గారిని పిలిచి మోషే గారితో మాట్లాడుతూ వస్తారు. ఏమని చెప్తారంటే, వీళ్ళకి 1 దినం కాదు, 2 దినములు కాదు, 10 దినములు, 5 దినములు, 20 దినములు కాదు, ఏకంగా 1 నెల రోజుల పాటు నేను వీళ్ళకి మాంసాన్ని ఇస్తాను అని చెప్పని దేవుడు వారితో ఇశ్రాయేలుకి వెళ్ళి చెప్పమంటారు. ఇమీడియట్గా మోషే గారు దేవుణ్ణి అడుగుతాడు, ప్రవ్వా అసలు ఇది ఎలా జరుగుద్ది? ఎందుకనంటే వీళ్ళు తృప్తిగా మాంసం తినడానికి మా దగ్గర ఉన్న ఈ గొర్రె మేకలన్నీ చంపేయాలా, లేదా సముద్రంలోని చేపలన్నింటినీ కూడా మేము సమకూర్చాలా అని అడుగుతా ఉన్నప్పుడు ఇమీడియట్గా దేవుడు మాట్లాడిన మాట మోషే గారితో ఏమని చెప్తాడంటే, నా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో నువ్వు ఇప్పుడు చూస్తావు అని చెప్పని. సో నా బాహువేం తక్కువ కాలేదు అని చెప్తా. మనం చూస్తే దేవుడు ఏమని చెప్తాడంటే, ఇదే అధ్యాయంలో ముందుకు కనుక వెళ్ళి చూస్తే 31వ వచనంలో దేవుడు మాట్లాడుతూ వస్తారు మోషే గారితో. ఏమనంటే, ఆయన సన్నిధిలో నుండి బలమైన గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్ళని తీసుకుని వచ్చి 1 దిన ప్రయాణం అంతవరకు రెండు మూరల ఎత్తున ఆ పూరేళ్ళన్నీ కూడా వచ్చి పడతా ఉంటాయి. దేవుడు చెప్తా ఉంటారు, ఆయన సన్నిధిలో నుండి బలమైన గాలి వెళ్ళి పూరేళ్ళని అవన్నీ కూడా వచ్చి పడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏమని చెప్తాడంటే, మోషే గారు అంతటా మోషే గారు వీళ్ళకి ఏదన్నా భోజనాన్ని సమకూర్చాలి, వీళ్ళకి మాంసాన్ని సమకూర్చాలని ప్రయత్నం చేస్తే మేబీ 1 పూట కూడా వాళ్ళకి కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా ఆయన పెట్టలేకపోయేవారేమో. దేవుడు మోషే గారితో చెప్తా, నువ్వు చేపలు పట్ట అవసరం లేదు, నువ్వు గొర్రె మేకలు వెంట పరిగెత్త అవసరం లేదు, అన్నీ ఖాళీ చేయ అవసరం లేదు, నువ్వు వాళ్ళ పట్టుకును ఇంకేదో పట్టుకుని నువ్వు తిరగ అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నా సన్నిధిలో నిలువు చాలు, నా సన్నిధిలో ఉండు చాలు, నేను వాటిని అన్నిటి కూడా సమకూరుస్తాను అని దేవుడు మోషే గారితో మాట్లాడుతూ వచ్చారు. ఇదే భాగాన్ని చదివి ఇదే అధ్యాయం సంఖ్యాకాండంలో ఈ 11వ అధ్యాయాన్ని చదివి పాస్టర్ పాల్ యాంగిచో గారు చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఆయన ఇన్స్పైర్ అయినప్పుడు వాళ్ళ అత్తగారు పాల్ యాంగిచో గారికి ఒక పెంట దెబ్బ, ఒక మారుమూల గ్రామంలో ఒక పెంట దెబ్బను, ఒక పాడైన ఒక స్థలాన్ని, చెత్త అంతా తీసుకెళ్ళేస్తారు కదా ఊర్లో, అలాంటి స్థలాన్ని కొంత వెల ఇచ్చి దాన్ని కొన్నారు. దాన్ని కొన్నప్పుడు అక్కడ పాల్ యాంగిచో గారు పరిచర్య స్టార్ట్ చేశారు. మామూలుగా అయితే చర్చి సిటీలోనో లేదా అందరూ మనుషుల మధ్యలోనో, కానీ ఇది ఊరి వెల్పట చెత్త వేసే ఒక స్థలము. అలాంటి దెబ్బను ఒకటి కొనిచ్చినప్పుడు పాల్ యాంగిచో గారు అదే స్థలంలో మోకరించి, ప్రవ్వా మోషే గారితో ఆ రోజు మీరు మాట్లాడారు కదా, నువ్వు అటు ఇటు వెళ్ళవసరం లేదు, నువ్వు నా సన్నిధిలో నువ్వు ఉంటే చాలు, నా పాదాల దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే చాలు, నేను వాటిని సమకూరుస్తానని. అసలు ఆ పూరేళ్ళు అవి ఎగురుకుంటూ వచ్చి, అసలు పక్షుల్లో చాలా బలమైన పక్షులు అంట అవి, వాటిని పట్టుకోవడం కూడా చాలా కష్టం. అలాంటిది మోషే గారు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వచ్చి వాటంతటా అవి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని పడిపోయినట్లుగా పూరేలన్నీ కూడా వచ్చి పాలాన్ని కప్పేశాయి కదా. ఇదే భాగాన్ని తీసుకుని ఆ బైబిల్ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ద గాడ్ ఆఫ్ మోషే దేవా, అక్కడ పూరేళ్ళు ఎలాగైతే ప్రార్థన చేస్తుంటే నీ సన్నిధిలో నిలిచి ఉంటే వాటంతటా అవే వచ్చేసి ఎట్లయితే పడిపోయాయో, ఈ సౌత్ కొరియా ప్రజలందరూ కూడా నేను ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను, వాళ్ళంతటా వాళ్ళే ఇక్కడికి వచ్చేయాలి ప్రవ్వా అని చెప్పని వాళ్ళని సమకూర్చి ప్రవ్వా అని ప్రార్థన చేసినప్పుడు మనకి బాగా తెలుసు కదండి, ప్రపంచ దేశాల్లో అసలు బిగ్గెస్ట్ చర్చ్, ఎక్కువ సంఖ్య కలిగిన జనాభా కలిగిన సంఘము కదా పాల్ యాంగిచో గారిది. సో ఈ భాగాన్ని ఇన్స్పైర్ చేసుకొని ప్రార్థన చేశారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, నీకు సమస్యలు ఉన్నాయి, మీరు చాలా నలిగిపోతున్నారు,
రాత్రులు నిద్ర పట్టట్లేదు, యు హ్యావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఎ లాట్. అయితే అటు ఇటు పరుగులు ఎత్తొద్దు. వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి మనుషులు ఎక్కడ సహాయం చేస్తారు, ఎక్కడి నుంచి నాకు సహాయం కలుగుద్దని కాకుండా మోషే గారి జీవితం ద్వారా, ఈ భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో ఉంటే చాలు, సొంత ప్రయత్నాలు కాదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు, దేవుడు తప్పకుండా ఆయన సన్నిధిలో నుండి బలమైన గాలి వెళ్ళి పూరేళ్ళని తీసుకుని వచ్చి అక్కడ పాలెంలో పడిపోయేటట్లుగా చేసినట్టుగా, అవి నేలను కప్పేటట్లుగా చేసినట్లుగా తప్పకుండా మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయన సన్నిధియే, ఆయన పాదాల సన్నిధే, ఆయన పాదాల చెంతే మన సమస్యలన్నిటికీ పరిష్కారం. కాబట్టి ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయిద్దాం. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ వాక్యాన్ని వింటూ నైనా స్ట్రగుల్ అయిపోతున్న వారు అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు సమస్యలన్నిటినీ నీ పాదాల దగ్గరికి తీసుకొని రావడానికి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాన్నారు. ప్రభా, మీరే బిడ్డలకి విశ్రాంతిని కలుగు చేయమని దైవా, వారి గురించి మీరు ఆల్రెడీ చింతిస్తున్నారు కాబట్టి వారి చింత యావత్తు మీ మీద వేయడానికి కృపను అనుగ్రహించమని, వాక్యాన్ని వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.